జీవుల్లో లీస్ట్ జాతి ఏది అంటే వృక్షాలు. మిగతా జీవులు ఉన్నాయనుకోండి, ఏవో అటు ఇటు కదులుతూ ఉంటాయి. వృక్షం కదులుతుందా? కదలదు. స్థావరం. మిగతావన్నీ జంగమాలు, ఒక చోట ఉండిపోయింది. క్రిమి కీటకాలు కానీ సర్పాలు కానీ అన్నీ ఒక చోట నుంచి ఒక చోటకి కదులుతాయి. జలచరాలన్నీ కదులుతూ ఉంటాయి, పక్షులు కదులుతూ ఉంటాయి, జంతువులు కదులుతూ ఉంటాయి. కానీ వృక్షాలు కదలవు. ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఇది. అలాగే ఓ మనిషిని కానీ, ఓ జంతువుని కానీ, ఓ పక్షిని దేన్ని కోసినా రక్తం వస్తుందంటారా రాదంటారా? వృక్షాన్ని నరిగితే రక్తం వస్తుందా? రాదు. అవి ప్రతిస్పందిస్తాయి. జంతువులు కానీ మానవుడు కానీ హింసిస్తే, నరికితే ప్రతిస్పందిస్తాయి. చూడండి, మిమ్మల్ని ఒక కర్రెట్టు కొడితే ఏం చేస్తారు మీరు? కొట్టుకుంటారా? ఆ కర్ర దగ్గర నుంచి లాక్కుని మళ్ళా తిరిగి దాన్ని ఏమంటారంటే ప్రతిస్పందన అంటారు. ప్రతిస్పందిస్తాయి. వృక్షాలు ఏమైనా ప్రతిస్పందిస్తాయా? ఏమైనా కత్తెట్టో గొడ్డలెట్టో నరుకుతుంటే ఏమీ ప్రతిస్పందించావు. ఇలా మనం చూస్తే చాలా తేడా ఉంది. లీస్ట్ జాతి అని ఎందుకన్నామంటే గుర్తెట్టుకోండి, వృక్షాల్లో చైతన్య శక్తి అంటే ఆత్మశక్తి చాలా చాలా స్వల్పంగా ఉంటుంది. చాలా చాలా స్వల్పం. క్రిమి కీటకాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ చెరిస్తాయి. వృక్షాలు చూడండి, చెలిస్తాయి కానీ అటు ఇటు ఊగుతాయి, ఊగవా కానీ చెలించవు. ఓ చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళవు. ఎవరు? వృక్షాలు. ఈ క్రిమి కీటకాలేంటి, పక్షులేంటి, జలచరాలేంటి, జంతువులేంటి చెరిస్తాయి, చెలిస్తాయి, కదులుతాయి, ఓ చోట నుంచి ఇంకో చోటకి వెళ్తాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వృక్షాల కంటే ఈ క్రిమి కీటకాలు, పక్షులు, జంతువులు వీటిల్లో చైతన్య శక్తి ఎంత ఎక్కువ ఉంటుందో ఆలోచించండి. చైతన్య శక్తి అంటే ఆత్మశక్తి. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? శక్తే. ఆహాహా. వృక్షాల్లో ఈ శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ క్రిమి కీటకాలు దానికంటే ఎక్కువ ఉంటుంది. పక్షులు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. జంతువులు అయితే ఈ శక్తి, చైతన్య శక్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే మానవుల దగ్గరికి వచ్చేసరికి మానవుడు జీవా కాదా? ఇదే స్పెషాలిటీ. పూర్ణంగా ఉంటుంది. చైతన్య శక్తి పూర్ణంగా ఉంటుంది. ఎవరి దగ్గర? అది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది మనకి? జీవులన్నిటికంటే మానవుడు బాగా ఎదిగినవాడు. అన్నిట్లోనూ జీవం ఉంది, కానీ మానవుల్లో అధికంగా ఉంది. అందుకే మానవుడు 3 పనులు చేస్తాడు. చలిస్తాడు, చెరిస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడు చెప్పండి? ఆలోచిస్తాడు.